అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం నల్లగారం తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కళాయి పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ పోసుకుని ఒక 100 గ్రాములు ఎండుమిర్చి ఇలా తుంపుకుని వేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. మరి మాడిపోకుండా లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని ఇవి చల్లారేంత వరకు కాసేపు ఉంచుకోవాలి. చూసారు కదా, ఎండుమిర్చి చల్లారిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఒక 4 ఎల్లుల్లిపాయలు రెబ్బలు తీసుకుని ఉంచుకోవాలి. అవి మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఒక 5-6 టీ స్పూన్లు జీలకర్ర, పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు, ఒక 2 టీ స్పూన్లు కల్లుప్పు. ముందు ఇది మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, ఇది మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం. ఇది మొత్తం మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఎండుమిరగాయలు వేసుకుందాం. వేసేసుకుని ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం. నల్లగారం బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చూసారు కదా, నల్లగారం రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నల్లగారం వేసుకుని ఇలాగా వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు జ్వరం వచ్చినప్పుడు, నోరు చేదుగా ఉన్నప్పుడు ఇలా నల్లగారం చేసుకుని తింటే చాలా బాగుంటుంది. నోటికి రుచి కూడా తెలుస్తుంది మనకి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నల్లగారాన్ని ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.